సీఎం ఆరా తీసినా పట్టింపు లేదా? రాజలింగమూర్తి హత్య కేసు లైట్ తీసుకున్నారా? 6 గుంటల భూ వివాదానికి హత్య చేస్తారా? హత్య వెనుక పెద్దల హస్తం ఉందా? రోజు వెలిగే వీధి దీపాలు ఆ రోజే ఎందుకు బంద్ అయ్యాయి? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు? అక్రమాలు వెలికితీతతో రాజలింగమూర్తి అందరికి శత్రువు అయ్యారా? దర్యాప్తుపై అనేక అనుమానాలు అంటూ చూస్తాను. సో రాజలింగమూర్తి హత్య వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంటది. ఎందుకు అంటే ఎవరైతే 6 గుంటల భూమి వివాదంలో చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో అక్కడ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు దగ్గరి వ్యక్తులు. అక్కడ గతంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఇప్పుడున్నటువంటి రేణుకుంట్ల సంజీవ్ అనే వ్యక్తితోటి చాలా రకాల పనులు చేయించిండు. అక్కడ కొన్ని వివాదాల పైన రేణుకుంట్ల సంజీవ్ని వాడుకున్నాడు. సో ఈ కోణంలో ఈయన రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి భూ వివాదం పైన కేసు వేయడం జరిగింది. సో దాంతో వివాదం చెలరేగింది. సో రేణుకుంట్ల సంజీవ్ అనేటువంటి వ్యక్తి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే ఉన్నాడా? ఎమ్మెల్యే వెనకాల మాజీ ఎమ్మెల్యే ఉన్నాడా? మాజీ ఎమ్మెల్యే వెనకాల ఎవరున్నారు అనేటువంటి కోణంలో ఈరోజు చాలా సీరియస్గా దాని మీద విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వింగ్ అంటే సిట్ తోటి విచారణ చేస్తే చాలా రకాల విషయాలు బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. చూడండి, సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య రాష్ట్రంలోనే పెను సంచలనం రేపింది. ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ అలజడి సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి మీదే కోర్టులో కేసు వేసిన తెగువ రాజలింగాంది నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హత్య కేసు గురించి ఆరా తీశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మీద ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. కేసును పక్కగా విచారించాలని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం డిమాండ్ చేశారు. అటువంటి వ్యక్తి హత్యకు గురైతే పోలీసు యంత్రాంగం హుటాహుటిన పరుగులు తీయాలి. కానీ ఈ హత్యను స్థానిక పోలీసులు లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. రాజలింగమూర్తి స్థానికంగా అనేక అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంతో అందరికీ శత్రువైన సమాచారం. దీంతో ఈ హత్య కేసు దర్యాప్తు విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎస్పీ లీవ్లో ఉన్నాడు. అదేవిధంగా ఏఎస్పీ కొంత తన వ్యక్తిగతమైనటువంటి పనుల మీద తన ఇంట్లో ఫంక్షన్ తోటి ఆయన లీవ్లో ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరు లీవ్లో ఉన్నారు. ఓకే, అయిపోయింది. తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీని తర్వాత ఉండేటువంటి వ్యక్తి అక్కడ విషయం ఏంటి అంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఇంకొక వ్యక్తి దీని తర్వాత ఉండేటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళ తర్వాత ఉన్నటువంటి ఎవరైతే అధికారులరో వాళ్ళు గతంలో ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన ద్వారా అక్కడ భూపాలపల్లిలో పనిచేసిన విషయం వాస్తవం. భూపాలపల్లిలో పనిచేసిన విషయం వాస్తవం. సో అప్పుడు ఏమైంది, మళ్ళీ అదే వ్యక్తి ప్రస్తుతం మళ్ళీ భూపాలపల్లికి రావడం జరిగింది. సో ఇప్పుడు కేసు ఎట్లా పోతుంది? నేను ఇలా చాలా విషయాలు మీకు కొన్ని ఇండైరెక్ట్ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎక్స్ ఎమ్మెల్యేకు దగ్గరగా ఉండేటువంటి ఒక పోలీస్ అధికారి గతంలో భూపాలపల్లిలో పనిచేసి ప్రస్తుతం మళ్ళీ వేరే ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ అక్కడికి వచ్చి ఉన్నాడు. నా పేరు నేను చెప్పదలుచుకోలేదు, కానీ అట్లా కొంతమేర అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దీని వెనకాల లోతైనటువంటి చర్చ జరగాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్గా దీన్ని లోతుగా కనుక ఎంక్వైరీ చేయగలిగితే చాలా విషయాలు బయటపడతాయి. చాలా విషయాల్లో కూడా ఈరోజు ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడా, లేకపోతే దాని వెనకాల ఇంకెవరైనా కోణంలో ఉన్నారా, దాని వెనకాల కేసీఆర్ ఉండా, కేటీఆర్ ఉండా అనేది చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ఇది నార్మల్గా డెత్ అనుకోవడానికి లేదు. ఇది కేవలం వ్యక్తిగత కక్షలతోటి ఒక చిన్న భూ వివాదంతో ఆయన హత్య చేశారా అనే కోణంలో అనుకోవడానికి లేదు. చాలా 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 విషయాలు బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. అది కొన్ని రోజులు అయితే ఆ విషయం పైన కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దర్యాప్తుపై డౌట్స్. ముఖ్యమంత్రి రేవంత్ ఆరా తీసినప్పటికీ దర్యాప్తులో వేగం పుంజుకోకపోవడంపై డౌట్స్ వస్తున్నాయి. ఇప్పటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ పెట్టలేదు. మరి విచారణ ఏ విధంగా ముందుకు సాగుతుందో ఏందో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం 6 గుంటల భూమి కోసమే రాజలింగాన్ని అంత పకడ్బందీగా హత్య చేసి ఉంటారా? హత్య జరిగిన రోజు వీధి దీపాలు వెలగకపోవడానికి కారణం ఏమిటి? సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు? ఇంత పక్కగా ప్లాన్ చేసి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలా ఈ హత్య కేసు పెద్ద మిస్టరీగా మారిపోయింది. రాజలింగమూర్తి మొదటి నుంచి అనేక అక్రమాలు వెలుగులోకి తీసుకురావడంతో అటు రాజకీయ నాయకులకు కొరకరాని కొయ్యగా మారిపోయినట్టు తెలుస్తుంది. అందుకే ఆయన హత్యను లైట్ గా తీసుకున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. హత్య జరుగుతుందని ముందే తెలుసా?
రాజలింగమూర్తి హత్యకు గురి కాబోతున్నారని కొందరు పోలీసులు పొలిటికల్ లీడర్కు ముందే సమాచారం ఉందని స్థానికులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు ఎంక్వైరీ చేస్తే విచారణ పారదర్శకంగా జరగదని, సిబిసిఐడి లేదా సిట్ దర్యాప్తు చేస్తేనే నిజాలు బయటకు వస్తాయని రాజలింగమూర్తి సన్నిహితులు వాదిస్తున్నారు. హత్యకు దారి తీసిన పరిణామాలు ఏమిటి, అసలు ఎవరు ఎందుకు హత్య చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయకుండా కేవలం దీన్ని ఒక సాధారణ హత్య కేసులా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులకు రాజలింగానికి 15 ఏళ్ల పరిచయం. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు రాజలింగమూర్తికి మధ్య 15 ఏళ్లుగా పరిచయం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ ఇద్దరు అదుపులో ఉన్నారట. మరి ఇంకొక ఇద్దరు ఎక్కడున్నారు, వాళ్ళెవరు, అసలు వాళ్ళే మెయిన్ కారణము, వాళ్ళెవరు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి హిస్టరీ ఏందనేది తెలిస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. మొత్తం నలుగురు కదా, నలుగురిట్లో ఇద్దరు అదుపులో ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సమాచారం. ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళెవరు అనేది తెలిస్తే చాలా విషయాలు బయటపడతాయి. అవి తెలియకుండా ఇక కేసులు కొంత నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. ఓ భూ వివాదాన్ని రాజలింగమూర్తి పరిష్కరించడంతో అందుకు బదులుగా 6 గుంటల భూమిని రాజలింగమూర్తికి ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ భూమి రోడ్డు పక్కన కాకుండా లోపలి సైడ్ ఇస్తామనడంతో గొడవ స్టార్ట్ అయినట్టు తెలుస్తున్నది. అసలే రాదనుకున్న భూమిని కోర్టు ద్వారా ఫైట్ చేసి ఇప్పించిన రాజలింగమూర్తి మీద ఆ కుటుంబానికి ప్రేమ ఉంది. కానీ అటు పోలీసులు ఇటు రాజకీయ నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతోనే హత్యకు కుట్ర జరిగిందని సమాచారం. రాజలింగమూర్తి కాళేశ్వరం మీద దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ చనిపోయారు కాబట్టి ఈ కేసును క్లోజ్ చేయాలంటూ కేసీఆర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించడం గమనార్హం. చూడండి, పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ రాజలింగం చనిపోయారు కాబట్టి కేసీఆర్ తరపు లాయర్ ఏం వాదిస్తా ఉన్నాడు, ఆయన చనిపోయింది కాబట్టి కేసు క్లోజ్ చేయమని చెప్పేసి అంటా ఉన్నాడు. సో దయచేసి ఇంకెవరైనా కానీ ఇంప్లీడ్ కావాలి, ఈ కేసులో ఇంప్లీడ్ అయితే చాలా విషయాలు కూడా బయటకు వస్తాయి. ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపై విచారణ జరిపి తీరాల్సిందని వాదించింది. కాగా ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది అంటూ చూస్తున్నాం. స్థానిక పోలీసుల నిర్లక్ష్యం అంటూ చూస్తున్నాం. ఖచ్చితంగా కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా ఉన్నారు, వాళ్ళ నిర్లక్ష్యం కనబడతా ఉంది స్పష్టంగా. ఈ కేసు నీరు గారడానికి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కారణం కనబడతా ఉంది. దీన్ని ఖచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి విచారణ చేపిస్తే చాలా విషయాలు కూడా బయటపడతాయి మిత్రులారా, చాలా విషయాలు కూడా బయటపడతాయి. నేను చెప్తా ఉన్నాను, కొంతమంది అధికారులు ఈరోజు దీనిపైన నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ వల్లే ఈరోజు కేసు అనేది కొంతమేర నీరు గారడానికి అవకాశం కనబడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా గమనించండి. కొంతమంది అధికారులు అని చెప్తాను, ఎస్పీ లీవ్లో ఉన్నాడు, ఏఎస్పీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లో లీవ్లో ఉన్నాడు. సో వాళ్ళిద్దరి గురించి మనకు అనుమానాలు లేవు, వాళ్ళిద్దరు రంగంలో దిగితే ఈ కేసు పైన అనుమానాలు వస్తాయి. కానీ కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇక నేను చాలా విషయాలు ఉన్నాయి, వాళ్ళ సామాజిక వర్గం తీసుకోండి, లేదంటే వాళ్ళు ఎవరు ఏంటి అనే కోణంలో అన్ని విషయాలు కూడా తెలిస్తే నిప్పు లాంటి నిజాలు బయటపడతాయి. దయచేసి విచారణను సిబిసిఐడికా లేదంటే సిట్కా ఇస్తే చాలా విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో భూపాలపల్లి జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ కేవలం 60 గజాల దూరంలో రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. అక్కడ రోజు వెలిగే వీధి లైట్స్ హత్య జరిగిన రోజు మాత్రమే రాత్రి 10 గంటల వరకు పనిచేయలేదు. బ్లైండ్ స్పాట్ గా ఉన్న ఆ ఏరియాను నిందితులు ఎంచుకున్నారు. 2 బైకుల మీద 4 వ్యక్తులు వచ్చారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ లా హత్య చేసి పరారయ్యారు. సీసీ ఫుటేజ్ బయటకు రాకపోవడం, దర్యాప్తు కూడా ఎంతో రహస్యంగా చేస్తున్నాం. నిందితులు వాడిన కత్తిని కూడా ఓ మీడియా ప్రతినిధి చూపిస్తేనే పోలీసులు స్వాధీనం చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. నేడు రేపు అధికారికంగా పోలీసు ప్రెస్ మీట్ ఉంటుందని అంటున్నారు. ఈ కేసు కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారా, లేదంటే అసలు సూత్రాలు తప్పించి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ రాజలింగమూర్తి హత్య అనేది ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ కనబడతా ఉంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల రాజకీయ నాయకులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది అధికారుల పాత్ర కూడా ఇన్వాల్వ్ అయిందా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. దీనిపైన ఒక నిష్పక్షపాతంగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. నేను చెప్పి ఈ వీడియోలో 3-4 అంశాలపైన నేను పరోక్షంగా కొన్ని హింట్స్ ఇస్తా ఉన్నాను. దానిపైన మీరు సమగ్రమైన విచారణ చేస్తే చాలా విషయాలు కూడా బయటపడతాయి.